ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనాలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 11 గంటలకి రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వీధి వ్యాపారులు, ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉండడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళలో బయటకు రావద్దని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. వర్షం కురుస్తుంది. సాధారణం కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రస్తుతం ఎండలైతే తీవ్ర స్థాయిలో ముదిరాయి. జిల్లాలో సాధారణ కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. నిన్నటి వరకు 39 డిగ్రీల లోపు 39 నుంచి 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవు. తాజాగా 40 డిగ్రీల మార్కు దాటింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో అత్యధికంగా 42 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏప్రిల్ 2వ వారంలోని పరిస్థితి ఉంటే వచ్చే నెలలో ఏ విధంగా ఉంటుందన్నది మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. ఏమైనా పనులుంటే ఉదయం 11 గంటల లోపే తమ పనులు పూర్తి చేసుకోవాలనేది వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే వాతావరణం సాధారణ కంటే 2 డిగ్రీలు పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. జిల్లాకు కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. సో 40 డిగ్రీలు దాటితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరింత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం గత 2 రోజులతో పోలిస్తే దాదాపుగా 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే పెరిగాయి. మరి రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం ఎన్టీఆర్ చౌరస్తాలో నిత్యం రద్దీగా ఉండే ఈ చౌరస్తా ఇప్పుడు సాధారణంగా జనసంచారం కనిపిస్తుంది. అటు ఈ సమయానికి ఇట్లా ఉంటే ఇంకా 3 గంటల లోపు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం ఒకవైపు ఆందోళన కలిగిస్తుంది. వడదెబ్బ సంఖ్య కూడా పెరుగుతుంది. వడదెబ్బ బాధితులు కూడా నిజామాబాద్ హాస్పిటల్కు క్యూ కడుతున్న పరిస్థితి. నిన్నటి వరకు సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం మాత్రం ఇటు కార్మికుల ఆందోళన కలుగుతుంది. ఇక రోజువారీ కార్మికులు, దినసరి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ కూలీలు కూడా ఎండల తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయపాలనను కుదించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ అధికారులతో సూచిస్తున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.